దిక్కుమాలిపోయిన ఆడుకుందాం రా, స్పోర్ట్స్ స్టేడియంలు ఖాళీగా ఇస్తున్నాయి, దాని నిర్వహణ లేదు. స్వయం నా కాన్స్టిట్యూన్సీలో నేను స్టేడియం తెచ్చుకుంటే ఇండోర్ స్టేడియము దాన్ని ఓపెన్ చేసి దాన్ని తలుపులు వేసేస్తే ఆ క్రీడాకారులు బలవంతంగా ఓపెన్ చేసి ఆడుకుంటున్నారు. అందుచేత జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు ఆడుకోవాల్సింది 2 ఏళ్ళు ఉన్నాయి. చివరి అంకం చెప్తున్నాను నీకు. ఎన్ని ఆడుకున్నావు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ఎవరితో ఆడుకున్నావో నిన్ను ఓడించడానికి ఈ దిక్కుమాలి గేమ్లో నువ్వు వాటంలో సజ్జం. నువ్వు ఆడుకోవాల్సిన నీకు ఒకటి ఉంది. ఇప్పుడైనా 3 నెలలు టైం ఉంటే పబ్జీ గేమ్ ఆడుకో. ఇక పని లేదు, డబ్బులు లేవు, అభివృద్ధి లేదు, కోట్లన్నీ మొట్టిగా చేశాయి, ఇంట్లోని పైకి వచ్చే అవకాశం లేదు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు చీకొడుతున్నారు. పబ్జీ గేమ్ ఆడుకో. లేదు కావాలా 6 మాసాల తర్వాత డెఫినెట్గా 12 సిబిఐ కేసులు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మొన్న సుప్రీంకోర్టు సీజీ ఒక జడ్జి గారు కూడా హానరబుల్ జడ్జి గారు కామెంట్ చేశారు. రేపు మాపో నీ 12 సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇవి రేపు ప్రభుత్వం రాగానే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి, రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం రాగానే ఈ అవినీతి ఏదైతే మందులో కానీ, ఇసుకలో కానీ, ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, మీటర్లో కానీ, లేదా ప్రాజెక్టు అమ్మడంలో కానీ, భూముల ఆక్రమణలో కానీ, ఇవన్నీ కూడా మరొక కొన్ని కేసులు ఆధారాలు లేదు. ఇలాగా దొంగ కేసులు పెట్టాం. ప్రతి ఎవిడెన్స్తో మేము కేసు పెడితే నువ్వు డెఫినెట్గా నువ్వు సంచిలగూడ జైల్లోనో రాజమండ్రి జైల్లోనో ఆడుకోవాల్సి వస్తుంది.